Hello beautiful people, welcome to my channel Story Time. ఉప్పలపాడు ఊర్లో శాంతి కనిపిస్తున్న నీడల్లో చీకటి కదులుతోంది. అజ్మీర్ రెడ్డి కార్యాలయంలో కూర్చుని చేతిలో పేపర్ బాలును ముడుచుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయన అరుచుడు గంగాధర్ సార్. ఆ పోలీస్ చేతులు దాటిపోతున్నాడు. పబ్లిక్ మీద కూడా ప్రభావం పెరుగుతుంది. సంధ్యకి గెలిచినట్లు అయిపోయింది. ఏదైనా చేయాలి. అజ్మీర్ రెడ్డి ఒక్క పనిలో చుక్కలు చూపిస్తే చాలు. ఆ అమ్మాయి సాక్షాత్తుగా చెడిపోవాలి. అప్పుడే కార్తీక్ చేతిలో తడిసి మోపెడవుతుంది. గంగాధర్ అంటే ఎటువంటి ప్లాన్? అజ్మీర్ ఆమె దుకాణంలో నకిలీ నోట్లను పెట్టించండి. పోలీసులు తన స్టోర్లో తనిఖీ చేసి పట్టుకుంటే ఆమె పేరు చెడుతుంది. కార్తీక్ చేతిలోనూ విచారితే మిగిలి ఉంటుంది. అటు రాజకీయం, ఇటు ప్రేమ రెండింటినీ విడదీసే ప్లాన్ సిద్ధమవుతోంది. మరో పక్క ప్రేమలో పరిపక్వత. ఆ రోజంతా సంధ్య గుండె లేతగా ఉంది. ఉదయం కార్తీక్ నుంచి ఫోన్ రాకపోవడం, మరోసారి మాట్లాడకపోవడం ఆమెను ఏదోలా కలతకు గురిచేసింది. ఆమె తన దుకాణంలో పనుల్లో మునిగి ఉండగా కార్తీక్ అక్కడికి వచ్చాడు. కార్తీక్, ఊరి పెద్దతో మరోసారి మాట్లాడాను. నిన్న నువ్వు మాట్లాడిన ధైర్యాన్ని వాళ్ళు మార్చలేరు. సంధ్య, నేను మాట్లాడానంటే నువ్వు నన్ను నిలబెట్టావు. నీవు లేకపోతే నేను ఇవాళ ఇలా ఉండేదన్నా? కార్తీక్, ఒకదానికొకరు బలం కావడం అదే బంధం. సంధ్య, ఒక్కసారి నీకు ఏదైనా జరిగితే నాకు భయంగా ఉంది కార్తీక్. అతను మెల్లగా ఆమె భుజంపై చేయి వేసి, కార్తీక్, నీవు ఉంటే నేనేమీ జరగనివ్వను. ఆ చూపుల్లో ప్రేమ కదులుతుంది. కానీ వారిద్దరికీ తెలియదు అదే స్టోర్ మీదే ఓ కుట్ర మేఘం కమ్ముకుంటోందని. అనూహ్యమైన తనిఖీ. 2 రోజులకు ఉదయం సంధ్య స్టోర్లోకి ఓ బృందం పోలీసులు విచారణ కోసం ప్రవేశించింది. అధికారి, మీ స్టోర్లో నకిలీ నోట్ల సమాచారం వచ్చింది. దయచేసి దర్యాప్తుకి సహకరించండి. సంధ్య ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ళు చెదిరిపోయాయి. నాకు అలాంటి దాంట్లో ఎలాంటి సంబంధం లేదు సార్. ఇదేం జరుగుతోంది? వారు ర్యాకింగ్ స్టూల్ పైన ఉన్న ఓ బాక్స్ తీసి దానిలో కొన్ని నకిలీ నోట్లు చూపించారు. సంధ్య, ఇవి నా దగ్గర ఎలా వచ్చాయి? నన్ను ఎవరో పిలిచారు. అధికారి, ఈ విషయాన్ని స్టేషన్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతలో వచ్చాడు ఎస్ఐ కార్తీక్. వాడి మొహం ఆగ్రహంతో, బాధతో కలిసిపోయింది. కార్తీక్, ఆ బాక్స్ను అక్కడెక్కడ పెట్టారో తెలుసుకోండి. సీసీటీవీ ఫుటేజ్ తీసియండి. ఇది కుట్ర, సంధ్యను ఇరికించే కుట్ర. ఉప్పలపాడు పోలీస్ స్టేషన్. మధ్యాహ్నం వేళ. అంతరంగంగా శబ్దం లేని వాతావరణం. కానీ లోపల మాత్రం కార్తీక్ మనసులో తుఫానులే. సంధ్య పక్కన కూర్చొని అసహాయంగా తన చేతులను ఉబ్బరంగా పట్టుకుంది. ఆమె ముఖంలో కనిపించే ప్రశ్న ఒక్కటే, నిజమే కనిపెడతారా కార్తీక్? ఎస్ఐ కార్తీక్ తన కళ్ళ ముందు సీసీటీవీ ఫుటేజ్ను పదే పదే చూసుకుంటున్నాడు. ఆ బాక్స్ ఎప్పుడూ ఆమె చేతిలోకి రాలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎవరు పెట్టారు? ఒక ఫుటేజ్లో కనిపించింది. ఓ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి రాత్రి 11:47కి సంధ్య స్టోర్ దగ్గరికి వచ్చి వేగంగా ఒక ప్యాకెట్ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించకపోయినా గాత్ర శైలి, బాడీ లాంగ్వేజ్ కార్తీక్ ఆగిపోకుండా వీడియోను జూమ్ చేశాడు. కార్తీక్, ఇదే కావాల్సింది. రమణ, ఈ హెల్మెట్ ఉన్నవాడిని గుర్తించు. గంగాధర్ అనుకుంటున్నా. అజ్మీర్ రెడ్డి మనిషే. కానిస్టేబుల్ రమణ. సార్, గంగాధర్ మొహం చూస్తే గుర్తుపట్టగలగాలి. సీసీటీవీ ఫ్రేమ్ని క్లియర్ చేయించాలి. సంధ్య గుండె తేలిక పడిన క్షణం. వెంటనే కార్తీక్ ఆమె వైపు తిరిగి, కార్తీక్, నువ్వు నన్ను నమ్ముతావు కదా? నిజం బయటకు వస్తుంది. నీపై నమ్మకం ఉంది. నీ సత్యం ఎప్పుడూ బలమైనదే. సంధ్య, నిజం మీద నమ్మకం పెట్టుకున్నా. కానీ నువ్వు నాతో ఉన్నందుకు నాకు భయం లేదు కార్తీక్. ఇద్దరి మధ్య కనిపించే మౌన సంభాషణలో ప్రేమ పరిపక్వంగా పూస్తోంది. బయట నమ్మకం చావిస్తే లోపల ప్రేమ నిలబడుతుంది. ఆ రాత్రి గంగాధర్ అరెస్ట్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గంగాధర్ను పట్టుకున్నారు. అతనిని స్టేషన్లోకి తీసుకొచ్చిన క్షణంలో, కార్తీక్, నీకు తెలుసు కదా వేరే వాళ్ళ జీవితాలలో ఆడుకోవడం నేరం అని. గంగాధర్, నన్ను ఒత్తిడి చేశారు సార్. నేను చేస్తే వదిలేస్తానన్నారు. నేను తప్పు చేశాను. కార్తీక్, నిజం చెప్తున్నావు. కానీ దాని ఫలితం చట్టం ఎలానో చెబుతుంది. అతనిపైన కేసు నమోదు చేశారు. అజ్మీర్ రెడ్డి పేరు గంగాధర్ నోటి ద్వారా బయటకు వచ్చినా ఇంకా చట్టపరంగా అడుగేసే సమయం రాలేదు. ఇంకొక అద్భుతం. సంధ్యకి సంఘీభావం.
ఉదయం ఊరి మహిళలు, యువతలు సంధ్య స్టోర్ దగ్గరికి వచ్చారు. ఆమెను అభినందిస్తూ నిలబడ్డారు. ఒక మహిళ, నీ ధైర్యం వల్ల మాకు మెలకువ వచ్చింది. నువ్వు పోరాడిందే కాదు, మిమ్మల్ని ఉద్ధరించావు. సంధ్య కళ్ళు తడి అయ్యాయి. కానీ ఒక్కచూపు దూరంగా నిలబడి ఉంటే కార్తీక్ వైపే చూసింది. ఆ ప్రేమలో గౌరవం ఉంది. గౌరవంలో బలం ఉంది. బలంలో నిజమైన ప్రేమ ఉంది. ఉప్పలపాడు స్టేషన్ ఉదయం 6:30 గంటలకే ఆవరణలో ఓ గంభీరత మొదలవుతుంది. కార్తీక్ డెస్క్ మీద ఓ పట్టిక, దానిపై ఓ ఫైలు, ఓ మెమో. ఎస్ఐ కార్తీక్ తాత్కాలికంగా విధుల నుండి వెనక్కి తీసుకోవడం అయినది. విచారణ వరకు స్పెషల్ లీవ్. కార్తీక్ ఆ కాగితాన్ని చూసి కాసేపు మౌనంగా కూర్చున్నాడు. బయట కురుస్తున్న మోస్తరు వాన, లోపల కురుస్తున్న అతని గుండె తడి ఒకేలాంటి భావనను మోయుతోంది. కానిస్టేబుల్ రమణ, సార్, ఇది చాలా అన్యాయం. మీరు సత్యం కోసం పోరాడారు. వాళ్ళే తప్పు చేశారు. అయినా మీరు సస్పెండ్. కార్తీక్, రమణ, ఇది ఊహించని పరిణామమే. సత్యం చెప్పిన వాడికి తాత్కాలికంగా శిక్ష తప్పదు. కానీ దీర్ఘంగా విజయం మాత్రం అతనిదే. సంధ్యకు షాకింగ్ వార్త. సంధ్య స్టోర్ మూసి ఇంటికి వస్తుండగా 2 యువతులు వచ్చి ఈ విషయం చెప్పారు. ఆమె గుండె ఒక్కసారిగా దిగేసింది. కార్తీక్ సార్ను సస్పెండ్ చేశారంట అక్క. ఆమె వెంటనే బైక్ తీసుకుని స్టేషన్కి చేరుకుంది. కానీ అక్కడ అతను లేడని తెలుసుకుంది. ఆమె వెంటనే అతని క్వార్టర్స్కి వెళ్ళింది. అతను తలదించుకొని ప్యాకింగ్ చేస్తున్నాడు. సంధ్య, నువ్వు పోతున్నావా కార్తీక్? నేను నిలబడినప్పుడు నువ్వే నా వెనుక ఉన్నావు. ఇప్పుడు నువ్వు వెళ్తావా? కార్తీక్, నీవు నిలబడటానికి నాకు అవసరం లేదు ఎనీమోర్. నీవు నీ బలం తెలిసేసుకుంది. నేను తాత్కాలికంగా వెళ్తున్నా, కానీ మనం శాశ్వతం. సంధ్య, అంటే ప్రేమలో దూరం అవసరమా? కార్తీక్, ప్రేమ సాక్ష్యం కావాలి, బలం కావాలి. ఈ పరీక్ష మన ప్రేమను నమ్మకంగా నిలిపే మార్గం. సంధ్య తలదించుకొని కన్నీరు మింగింది. నేను నిన్ను మర్చిపోలేను, కానీ నీవు నన్ను మర్చిపోకుండా ఉండాలి. కార్తీక్ నురుముసుకున్న గొంతుతో, నేను నిన్ను మర్చిపోవడం కాదు, నేను నిన్ను గుర్తుపెట్టుకోవడమే నా జీవితం. విడాకి సాక్ష్యం. వెంటనే అతను ఊరి నుండి బయలుదేరాడు. జీప్ బయటకు వెళ్ళిపోయే క్షణం సంధ్య గోడ దగ్గర నిలబడి చూసింది. ఆ చూపులో ఒక బాధ, ఒక గర్వం, ఒక ఎదురుచూపు అన్నీ కలిసిపోయాయి. అజ్మీర్ రెడ్డి అనుకుంటున్నట్టు ఈ సస్పెన్షన్తో కేసు మూసుకుపోదు. సంధ్య మాత్రం న్యాయం కోసం పోరాటం మొదలు పెడుతుంది. కార్తీక్ లేకపోయినా అతని మాటలు ఆమె బలం అవుతాయి. కార్తీక్ ఊరు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఊరు తాత్కాలికంగా నిశ్శబ్దంలోకి మారింది. సంధ్య మాత్రం తన గుండెలో ఆ నిశ్శబ్దాన్ని ఓ కొండంత శబ్దంగా మార్చాలని నిర్ణయించుకుంది. సంధ్య తన నాన్నను తాను చూసి ఇలా అంది, న్యాయం కోసం పోరాడతా తాతయ్య. కార్తీక్ తప్పు చేయలేదు. వాడిని తప్పు చేసినట్టు చూపడం అంటే మన అంతటా మనం మౌనం ఉండటం తప్పే. మీ ఆశీస్సులు కావాలి. తాత సానుకూలంగా తల ఊపి ఆశీర్వదించాడు. ఓ అడ్వకేట్తో మేళవింపు. ఆమె గుంటూరులో పేరొందిన అడ్వకేట్ దివ్యాంశు దగ్గరకు వెళ్ళింది. సంధ్య పత్రాలు, స్టేషన్లో ఆమె ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు, ఆల్ ఎవిడెన్స్ చూపించింది. దివ్యాంశు, ఈ కాంట్రాక్ట్ టెండర్ ఫైల్లో టెంపరరీగా కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ విచారణకు వెళ్ళించాలి. నీవు ధైర్యంగా పోరాడగలవు. నీవే కంప్లైంట్ అయితే కేసు బలంగా ఉంటుంది. సంధ్య వెంటనే ఒప్పుకుంది. న్యాయం కోసం నేను ఏదైనా చేస్తా సార్. కేసు ఫైల్, పోలీస్ డిపార్ట్మెంట్ ముందు న్యాయ పోరాటం. ఊర్లో కొందరు వ్యక్తులు సంధ్య మీద నిందలు వేయటం మొదలుపెట్టారు. ఆమెకు ఎస్ఐ మీద లవ్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నది అని గాసిప్. అమ్మ, ఈ మాటలు వినడానికి మనకు గుండె ఉండాలమ్మా. కానీ నీవు తప్పు చేయలేదు కదా సంధ్య. అమ్మ, తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. నిజం ఉన్నవాళ్ళు కూడా భయపడుతుంటే ఎలా? కార్తీక్ లేక, అతని మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోయినా సంధ్య అతని చిరునామాకు ఓ లేఖ రాసింది. నువ్వు లేకపోయినా నీవు నాలో ఉన్నావు. నిన్ను వెనక్కి తీసుకురావడమే ఇప్పుడు నా లక్ష్యం. నీ సత్యం నన్ను బలంగా మార్చింది కార్తీక్. చూడు, నీ ప్రేమే నన్ను ఓ యోధురాలిని చేసింది. ప్రేమ మారిన పోరాటం. న్యాయం కోసం సంధ్య వేసిన ఆ ఫిర్యాదు పోలీస్ డిపార్ట్మెంట్ హై కమిషనర్కి చేరింది. విచారణ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ సమయంలో అజ్మీర్ రెడ్డి ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు. తన గుండాలతో సంధ్య మీద బెదిరింపులు, అనామక బెదిరింపు లేఖలు పంపడం మొదలెట్టాడు. కానీ సంధ్య వెనక్కి తగ్గలేదు.
అధికార విచారణ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. సంధ్య తండ్రి అనుకోని అనారోగ్యం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆదివారం ఉదయం విజయవాడ విచారణ కమిటీ ముందుకి సంధ్య హాజరైంది. ఆమె చేతిలో సాక్ష్యాలు, గుండెల్లో కార్తీక్ మీద నమ్మకం. అధికారులు మైండ్ చేయకుండా విధిగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. కమిటీ సభ్యులు, నువ్వు చెప్పిన టెండర్లో మోసం జరిగిందని నువ్వే ఎలా నిరూపించగలవు? ఎస్ఐ కార్తీక్ మీ బంధువు కాదా? సంధ్య, బంధుత్వం కాదు సార్, బంధం ఉంది. అది నిజానికి ఉన్న బంధం. కానీ న్యాయం కోసం వస్తే ఆ బంధం నాకు అడ్డుగా అనిపించదు. మా ఊరి అభివృద్ధిని ఎవరైతే వాడుకుంటే అది నేను నమ్మిన వాడే అయినా అతనికి ఎదురు మాట్లాడుతాను. కానీ కార్తీక్ తప్పు చేయలేదు. అధికారులు ఆ వీడియో పత్రాలు పరిశీలించి ఒక్కటే మాట అన్నారు. ఇనిషియల్ ఎంక్వైరీలో మీ వివరాలు నిజమై ఉన్నాయనిపిస్తుంది. ఫుల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాము. ఊరిలో సంధ్య మీద దాడి. ఆ రాత్రే సంధ్య తన తండ్రిని హాస్పిటల్కి చూసేందుకు వెళ్తున్న సమయంలో ఓ బైక్ మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేస్తారు. తలకి బలంగా తాకుతుంది. కానీ ఆమె తమాషాగా నిలబడింది. ఒక స్థానిక యువకుడు మోనిక దాడిని వీడియో తీయడంతో పోలీసులు దోషులను పట్టుకుంటారు. వారు అజ్మీర్ రెడ్డి తరపు వ్యక్తులని తేలుతుంది. కార్తీక్ తిరిగొస్తాడు. అదే రోజు మధ్యాహ్నం సంధ్య బెడ్ మీద పడిపోతుంటే గదిలోకి ఒక శబ్దం వస్తుంది. సంధ్య ఆమె కళ్ళు తడిగా తెరిచినప్పుడు కార్తీక్ నిలబడి ఉన్నాడు. వాడి మీసం కత్తిలా ఉరిగిపోయి కళ్ళల్లో రెక్కలేదని తెలుస్తోంది. కార్తీక్, నువ్వు పోరాడిన తీరు చూసి గర్వంగా ఉంది. కానీ నీ మీద దాడి చూసి గుండె విలవిలలాడిపోతుంది సంధ్య. నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు సంధ్య. నీవు టఫ్ చేసిన న్యాయం నేను అనుసరించాను కార్తీక్. ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే చాలు. క్లైమాక్స్ మొదటి అడుగు. విచారణ అధికారుల నివేదిక బయటకు వచ్చింది. అందులో ఎస్ఐ కార్తీక్ నిర్దోషి అని స్పష్టమైన నివేదిక ఉంది. అజ్మీర్ రెడ్డిపై విచారణ మొదలవుతుంది. కార్తీక్ తిరిగి డ్యూటీలో చేరుతాడు. కానీ తన కళ్ళ ముందు సంధ్య ఉండటం అతని లోపలి పోలీస్ని మించిన ప్రేమికుడిని రేపుతుంది. కార్తీక్ డ్యూటీలో మొదటి ఫిర్యాదు ఏంటి? సంధ్య ఇంట్లో పెళ్లి విషయాలు మొదలవుతాయా? అజ్మీర్ రెడ్డి రీప్లాన్ ఏదైనా ఉందా? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.